ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిపై చంద్రబాబుకు క్లారిటీ లేదని మండిపడ్డారు. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు అని ఆరోపించారు. వైసీపీపై అసత్య ప్రచారాల కోసమే రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఏమీ చేయలేమంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగడుగునా అబద్ధాలేనని విమర్శించారు పేర్ని నాని. చేస్తాను ఇక్కడ బోళం సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే? నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు? నువ్వు ఉంటే అమరావతిలో ఏదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా, తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్కులో రాసుకున్నాయని ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు, అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.